శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో ప్రథమార్థం అంతగా బాగుండదు. అంటే సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అయితే సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో చాలా వరకు అనుకూలత కనిపిస్తోంది. అంటే సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ద్వితీయార్థంలో చాలా చక్కగా ఆరోగ్యం ఉంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆర్థికంగా కూడా పర్వాలేదనిపిస్తుంది. అవసరానికి ఏదో ఒక విధంగా ద్వితీయార్థంలో సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో ధనం చేతికి సమకూరుతూనే ఉంటుంది. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే కుటుంబ సంతోషం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. ఈ నెలలో బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రుల వల్ల విశేషమైన లాభాలు చేకూరతాయి. చేస్తున్న ప్రతి వ్యవహారంలో కూడా అనుకూలతే కనిపిస్తుంది. వ్యతిరేకత ఏదీ ఉండదు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు, మాట తగాదాలు వచ్చినా సరే అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా తొలగిపోతాయి. ఎలాంటి ప్రత్యేకమైన పెద్ద ఇబ్బందులు కనిపించవు. అలాగే జీవిత భాగస్వామికి స్వల్పంగా ఆరోగ్యపరమైన సమస్య కనిపిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించటం, వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, కొన్ని వ్యాయామాలు చేసుకునేలా చూడటం మంచిది. అలాగే నమ్మిన వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో గట్టెక్కుతారు. వాళ్ళ వల్ల ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు, మోసపోటాలు ఉండవు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. చివరి నిమిషంలో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే మాసాంతంలో బ్రహ్మాండమైన సంతోషము, ప్రశాంతత కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో 1 నుంచి 15 వరకు కొద్దిగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ పెద్ద సమస్యలు ఏం లేవు. కానీ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అద్భుతమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను అందిపుచ్చుకోగలుగుతారు. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 7, 13, 15, 22, 24, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 11, 17, 20, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా శివాలయ దర్శనం చేస్తే మంచిది. శివుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఓం నమో భగవతే రుద్రాయ అన్న మంత్రాన్ని ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే శివుడికి సంబంధించినటువంటి చంద్రశేఖరాష్టకాన్ని కానీ, లింగాష్టకాన్ని కానీ శ్రవణం చేసిన, పఠించిన అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ప్రథమార్థంలో కూడా ఇంకా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహాల సంచారం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. కొన్ని చిన్న చిన్న ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ధనం సమకూరుతుంది. ఊహించని సంఘటనలు కొన్ని ఎదురైనప్పటికీ ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.